మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. పల్లెలలో పంచాయతీ ఎన్నికలు ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. రెండో విడత నామినేషన్ ప్రక్రియ మొదలైన నుంచి ఇప్పటి వరకు ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, పోటాపోటీలో నిలబడతా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ ఇద్దరికి కూడా ఇటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు పోటీ ఇచ్చడానికి స్వతంత్ర అభ్యర్థులు కూడా బలంగా పోటీ ఇవ్వడానికి ముందుకొస్తా ఉన్నారు. అందులో భాగంగానే నల్గొండ జిల్లా అనుములం మండలం పాలెం గ్రామంలో చూసుకోవచ్చు. మామిడి కోటేష్ గారు కూడా పోటీలో నిలబడతా ఉన్నాడు, స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. పూర్తి వివరాలు తన మాటలు అడిగి తెలుసుకుందాం. ఎందుకు తన ఇంత చిన్న వయసులో రాజకీయంలోకి రావాలనుకుంటున్నా అడుగుదాం. నమస్తే బ్రదర్. నమస్తే. ఏంటి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు? ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు పోటాపోటీగా నిలబడతా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఇంత చిన్న వయసులో రాజకీయాలకు రావాలనుకున్నావు? ఊళ్ళో సమస్యలను చూసి బాధ అనిపించి రాజకీయాలకు రావాలని నిర్ణయించుకున్నాను. అంటే ఊర్లో సమస్యలు ఏమున్నాయి? చాలా ఘోరంగా ఉన్నాయి. అంటే ఏంది ఈ చిట్టి ఏంది అసలు? ఈ చిట్టి ఆ సమస్యలకు పరిష్కారంగా ఒక మేనిఫెస్టోని తయారు చేసుకున్నాం. మేమే తయారు చేసుకున్నాం. ఈ ఊళ్ళో ఉన్న సమస్యల మొత్తం ఒక మేనిఫెస్టో ఒక గత 10 రోజులుగా విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయంటే, ప్రతి సంవత్సరం మా చెరువులకు నీరు వచ్చి పంట పొలాలు 2 కాళ్ళు, యాసంగి వానకాలం 2 కాళ్ళు పండాలి. అదే విధంగా ఇన్నాళ్ళు పూర్వకాలం మా తాతల కాలం నాటి ఉన్న కాలువలు మొత్తం పూడిపోయినాయి. పూడిపోవడం వల్ల ఏమైతుంది, కొన్ని అంటే చెరువు నిన్నా గానీ కొన్ని పొలాల వరకే బారుతున్నాయి, కొంతమందికి బారతలేవు. అదేదో ఉన్న వాళ్ళ పొలాల వరకే కాలువలు తీపించుకుంటూ, లేని వాళ్ళు ఇది పత్తి అదో ఇదో వేస్తూ చాలా లాస్ వస్తుందన్న. అదొక సమస్య బాగా బాధాకరం అనిపించింది నాకు. అదే విధంగా ఏమైతుంది, మా స్కూల్లో మా ఇక్కడ ఏముంది, పిల్లలు ఎంతసేపు 5-10 తరగతి వరకే చదువుతారు. అది ఏదో మామూలు ప్రైమరీగానే చదువుతారు, మళ్ళీ కష్టానికి పొంగుతారు అన్న. అది నాకు ఇంకా చాలా బాధ అనిపించింది. నాది డిగ్రీ కంప్లీటెడ్, BA డిగ్రీ కంప్లీటెడ్ అయినా కానీ ఇంకా ఇళ్ళనే మలుగుతారు అనే ఉద్దేశంతో ఎవరు చదువుని ముందుకి తీసుకుపోదామని చూస్తలేదన్న. అదే విధంగా ఏమైతుంది, మా కాడ కొంతమంది జువ్వాలు గొర్రెలు వీళ్ళు మేపుకుంటారు కానీ వాళ్ళకు సరైన పోషణ అనేది, దాన్ని ఎట్లా మెయింటెనెన్స్ చేయాలి, ఏ టైం ఏ సూదులు ఏ మందులు వేయాలి, గవర్నమెంట్ డాక్టర్లు ఎందుకు రావట్లేదు అనే ఉద్దేశం ఇలా తెలుస్తలేదన్న. ఎంత మంది అధికారులు ఇప్పటికి, నేను 20 సంవత్సరాల నుంచి అన్న, నాకు 28 సంవత్సరాలు, దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి యాదుకుందన్న. ప్రతి ఒక్క ఆయన గెలుస్తుండు, పార్టీ తరపున వస్తుండు, గెలుస్తుండు, ఆయన సంపాదించుకుంటుండు, ఆయనే పోతుండు. ఈ ఊరు యాడున్న గొంగడ అన్న ఇట్లా ఇంత అద్మానంగా సీసీ రోడ్లు లేవు, ఒక డ్రైనేజీలు లేవు, ఒక ఈది లైట్లు సరిగలగవు, అడిగే దిక్కు లేదు, అడిగినోని నీకెందుకు అనే దిక్కు. అందువల్ల చాలా మనసుకు బాధ అనిపించి రావడం జరిగింది. దాని ద్వారానే అదే విధంగా నేను కొన్ని విషయాలు, నేను ప్రతి సంవత్సరం ఏదైతే సైనిక్ స్కూలు, మన నవోదయ ఇలాంటి స్కూళ్ళు, గురుకుల స్కూళ్ళకు ప్రతి సంవత్సరం కోచింగ్ ఇప్పించి పంపిస్తానా. అదే విధంగా మా కాడ కనీసం ఐకేపీ లేదనా, ఐకేపీ సెంటర్ లేదు. ఐకేపీ సెంటర్ ఇంత రాజకీయం చేసి ఇన్నిసార్లు పార్టీలు అని ఐకేపీ సెంటర్ లేక రోడ్ల మీద ఇప్పటికి నీళ్లు నా ఒడ్లు గాల నెల రోజులు అవుతుందన్న పోసి. నేను కౌలు బట్టి చేసుకొని నెల రోజులు అవుతుంది, ఇంతవరకు ఎత్తుకపోయే దిక్కు లేదు. అందుకనే ప్రతి సంవత్సరం మా ఊళ్ళో ఐకేపీ సెంటర్ పడాల్సిందే. ఐకేపీ సెంటర్ ఒక 5 ఎకరాలకు ప్లేస్ చూడాలి, పెట్టాలి. అదే మా పిల్లలకు ప్లే గ్రౌండ్ ఏముంది, ఉత్తితేనే తిరుగుతారు, ఆరోగ్యం లేదు, ఏం లేదు. అదే ప్లే గ్రౌండ్ పెట్టించినాం అనుకో, ఆటలు ఆడతారు. ఆటలు ఆడి దాంతో ఆటలకు వచ్చినప్పుడైనా చదువు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చదువు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల చదువుకుంటారు, కొంతనన్నా యువత మారాలనే ఉద్దేశంతో ఈ ఊరు మారాలి, యువత మారాలి. ఇంకా ఈ సద్దులు కట్టుకొని ఆటోల మీద కూళ్ళకు బయటికి పోవద్దు, మన ఊళ్ళో భూములు ఉన్నాయి, చేసుకుంటే అందుకు అన్ని ఉన్నాయి, నీరు ఒక్కటి సకాలంగా అందిస్తే ఈ సమస్యలకు మొత్తం పరిష్కారం అనే ఉద్దేశంతో మా దగ్గర పట్ల ఉందన్న కాలువ. అది ఏది సాగర్ ఎడమ కాలువ, మాకు 2 కిలోమీటర్స్. మా ఊళ్ళోకి చుక్క నీరు రావు. ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల రాజకీయం ఎందుకు చేస్తలేదు ఈ పని? మాకు ఏ పార్టీ మీద ఎలాంటి ఇబ్బంది ఏం లేదన్న. మా ఊరి అభివృద్ధి కోసమే నేను వస్తున్నాను. మా ఊరి అభివృద్ధి చెందడమే నా జీవిత ఆశయం. ఒకవేళ మా ప్రజలు నన్ను ఓటేసి గెలిపించుకున్నాక గాల వాళ్ళకు 24 గంటలు by 7 ఎనీ టైం ఊళ్ళోనే ఉంటా. గెలవచ్చిన తర్వాత నేను ఈడుంటా, నేను ఆడుంటా, నేను రాను పోను అనేది ఏం లేదన్న. ప్రతి ఒక్క సమస్య వచ్చిందంటే ఏ నైట్ అయినా నన్ను తలుపు కొట్టి అడగొచ్చు, నన్ను లేపొచ్చు. మా గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏంటంటే, ఇదొక్కసారి ఇన్ని సంవత్సరాలు డబ్బులు ఉన్న వాళ్ళకి వేసేది, పార్టీ బలు ఉన్న వాళ్ళకి వేసేది, అన్ని వేసేది. ఇదొక్కసారి అవకాశం ఇచ్చి చూడది. తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ
గ్రామ పంచాయతీగా చేసి చూపెడదాం. ఇది ఒక్కసారి యువతకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమమైంది. మీకు 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 దీని ద్వారా చెప్పడం ఏంటంటనా, ఈసారి నన్ను గెలిపిస్తే మళ్ళీ ఇదే ఇంటర్వ్యూను 2 సంవత్సరాల తర్వాత ఇస్తా, ఇదే గుంతల రోడ్డును ఇదే ఇట్ట వీడియో తీసుకొని పోండి, 2 సంవత్సరాల తర్వాత నేనే పిలిపిస్తాను. ఒకవేళ చేంజ్ కాకపోతే యువతను నమ్మవాకరి. ఇప్పుడు రాజకీయాలంటేనే డబ్బుతో ముడిపడి ఉంటాయి అన్న. ఇలాంటి డబ్బుతో ముడిపడిన ఈ రాజకీయాలలో ఎంత డబ్బులు పెడదాం అనుకుంటున్నావు? మరి నువ్వు ఎట్లా డబ్బులు లేవు అన్న, నేను నిరుపేద వ్యక్తి నాన్న, డబ్బులు లేవు. నా జ్ఞానమే ఆయుధంగా పోతుంది ఇప్పటిదాకా. ఓకే, డబ్బులు నువ్వు మేనిఫెస్టోలో ఉన్నాయని చెప్పేసినావు, ఇప్పుడు మొత్తం చెప్పలేదన్నా, కొన్ని ఉన్నాయి. చెప్పండి, అన్ని చెప్పండి. ప్రతి సంవత్సరం చెరువుకు నీళ్ళనా, దాని ద్వారా ఏమైంది, పంటలు పంతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి. పూర్వకాలం నాటి వ్యవసాయ భూములని కాలువల్ని తీపిచ్చి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు అందే విధంగా పాలెం గ్రామంలో చూసుకోవాలన్నా. ఐకేపీస్ అంటారు ప్రతి సంవత్సరం ఒడ్లార పెట్టుకుంటేందుకు ప్రతి సంవత్సరం ఒక్కడ లీజుకు తీసుకొనైనా మా గ్రామ ప్రజలకు ఇవ్వబోతున్నాం అన్న మేము గెలిస్తే. అదే విధంగా పశువులకు, మేకలకు, గొర్రెలకు ఇలాంటి వాటికి ఎలాంటి వ్యాధులు దాకకుండా ముంగల్ని జాగ్రత్త పడి దాంట్లో డాక్టర్లను పిలిపించి ఇక్కడనే చికిత్స చేపించే వ్యవహారం మాదిరిగా చేస్తామన్నా. అదే విధంగా మన గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, గవర్నమెంట్ ఆఫీసర్స్, ఆలీలు ఉంటది కదా, ప్రైవేట్ జాబ్లు, గ్రామాలు అట్లాంటి వాళ్ళ గురించి మొత్తం అందరిని ఒక్కడ కూడగట్టి గెలిచిన తర్వాత ఒక చిన్న అంబులెన్స్, ఎవరికి ఆపద ఉన్నాయి ఇప్పుడు సడన్లీ మరణాలన్నా ఎందుకు వస్తున్నాయో చెప్పలేము. అదే ఒక ఆక్సిజన్ సిలిండర్ ఊళ్ళో ఉండి ఒక అంబులెన్స్ ఉంటే ఒక గంట సేపట్లో ఆడికి అందుకోగలిగితే బతికే ఛాన్స్ ఉంది. ఆ చదువుకున్న వ్యక్తిగా చాలా ఇబ్బంది. మా ఊళ్ళో గల 2-3 సడన్లీ మరణాలైనా అప్పుడే మైండ్ లో ఫిక్స్ అయినా మా ఊళ్ళో అంబులెన్స్ ఉండాలి, దాంట్లో ఎనీ టైం ఫుల్ టైం కి డీజిల్ ఉండాలి. గ్రామ పంచాయతీ నిధులతో, ఆ సర్పంచ్ నిధులతో ఎట్టనా తెలియదు, దాంట్లో డీజిల్ ఉండాలి. ఆపతుందంటే వెళ్ళిపోవాలి బండి, ప్రాణం కాపాడుకున్న తర్వాత ఏదైనా. ఆ తర్వాత మా గ్రామంలో 70 ట్రాక్టర్లు ఉన్నాయన్న. ప్రతిరోజు సమస్య, ప్రతిరోజు సమస్య. ఏం సమస్యలు ఏమైతుందంటనా, మేము పూరా ఒక్కలం ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళమే మాకు ఈడ ఆ జీవనోపాధి మాకు అది. ఇప్పుడు ఈడంగ బాటలు లేక, ఆడంగ బాటలు లేక అది ఒక సమస్య అనేది నేను వచ్చిన తర్వాత ఆ సార్లతో మాట్లాడి దాన్ని క్లియర్ చేయాలన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఏమైందంటే అది క్లియర్ చేయడం ద్వారా ఏమైతుందంటే అందరికి జీవనోపాధి. మంత్లీ ఒక 25,000, ఒక 30,000 అందరం నాతో పాటు వాళ్ళు మొత్తం అదే పని చేస్తారు. ఆ విధంగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశం ఒకటనా. అదే విధంగా మా గ్రామంలో వచ్చినటువంటి నిధుల గురించి ఇంతవరకు ఒక్కళ్ళని అడగదన్న, ఇక నాతో సహా తెలియదు ఇంతవరకు. కానీ ఇప్పటి నుంచి అట్టుండదన్న. ప్రతి సంవత్సరం, ప్రతి నెల ఏం జరుగుతుంది, ఏం వస్తున్నాయి, ప్రతి ఒక్కటి నోటీస్ బోర్డులో ఖచ్చితంగా పెడతాను. ఖచ్చితంగా యువతకు మొత్తం అర్థమయ్యే విధంగా, అర్థం కానోళ్ళకి అర్థమయ్యే విధంగా నలుగురు చెప్పడమా, లేకపోతే గ్రామ సభలు పెట్టించడమా, లేకపోతే దగ్గరికి పోయి ఇదే విధంగా పాంప్లెంట్లు కొట్టడమా. ఈసారి 1,00,000 వచ్చినాయి, 1,00,000 దీన్ని కట్ చేస్తున్నా అని చెప్పడం, ఆ విధంగా చూసుకుంటానా. ప్రతి రోడ్లు సీసీ రోడ్లు లేపిస్తాం, మురికాలో లేపిస్తాం. ఒకవేళ నీకు మీ బజార్ల గ్రామ ప్రజలు వాళ్ళ బజార్ల లైట్ పోయింది అన్నది అనుకో, 24 గంటల లోపల దానికి పరిష్కారం చూపెడతాను, లైట్ వేయించి పెడతా. అదే విధంగా ప్రతి నెల మెడికల్ క్యాంప్ అన్న, ప్రతి నెల ఆరోగ్యం. ఒక్క వ్యక్తిగా అలా డబ్బులు లేకుండా ఆరోగ్య సమస్య ఉండి ఇంటికాడ పండుకుంటేందుకు వీలు లేదన్న. ప్రతి నెల గ్రామ పంచాయతీ కాడికి మెడికల్ క్యాంప్ సార్లతో మాట్లాడతాం, మెడికల్ క్యాంప్ పెట్టిస్తాం. ప్రతి నెల ఆరోగ్య సమస్య ఏదున్నా గానీ ఆడికి వచ్చి చూపెట్టుకునే విధంగా చేస్తామన్న. ప్రతి సంవత్సరం గ్రామంలోని నవోదయ, గురుకుల, సైనిక్ స్కూళ్ళకి మెయిన్ కాన్సెప్ట్ ఏదన్నా, ప్రతి సంవత్సరం ఈ విధంగా కనీసం 20-25 మంది వెళ్ళిపోవాలి. ఈ పాలన పుట్టిన పిల్లలు 20-25 మంది సైనికు లేదా గురుకుల లేదా నవోదయ, ఈ మూడిట్ల సీట్లు కొట్టే విధంగా కోచింగ్ ఇప్పేయడం జరుగుద్ది అన్న. కోచింగ్ ఊళ్ళోనే కోచింగ్ ఇప్పేయడం జరుగుద్ది. ఆ కోచింగ్ తో పాటు వాళ్ళకు ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి ఆటలు కోచింగ్. ఎందుకంటే అన్న మాది ఆటలు కోచింగ్ తోటి ఖచ్చితంగా ఇప్పిస్తామన్నా. ఒకవేళ నేను 5 సంవత్సరాలు గెలిపించిన మా గ్రామ ప్రజలు 5 సంవత్సరాల లోపు అంటే నేను గెలిచి పదవిలో ఉన్నన్ని రోజులు నా ఆస్తులు ఏమన్నా పెరిగినా, నేను ఇట్లా కాకుండా నా అవతారం ఏమన్నా మారినా, అలాంటి ఆస్తులను మొత్తం గ్రామ పంచాయతీకి జప్తు చేస్తాను, లెటర్ రాసిస్తాను, బాండ్ పేపరే రాసిస్తాను. అదే విధంగా ప్రభుత్వం నుంచి వచ్చేది డబ్బులకు అమ్ముకోనా. ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా, ఇల్లు గాని, ఏదైనా లోన్లు గాని, ఇంకేదైనా సంథింగ్ ఏది రాని ఖచ్చితంగా
నలుగురు మేధావులను పిలుస్తా, చదువుకున్న వ్యక్తులను పిలుస్తా, పెద్ద మనుషులను పిలుస్తా, ప్రజలను పిలుస్తా, పిలిచి అల్లా అర్హులైన నిరుపేద వ్యక్తులు, ఇప్పుడు ఏముందన్నా నిరుపేద వ్యక్తులకు రాలే ఇల్లు, నిరుపేద వ్యక్తులకు రాలే. కొంతమంది ఉందన్న మా ఊళ్ళో చాలా బాధాకరమైన వ్యక్తులు, 9 మంది ఉంటది అన్నదమ్ములు, ప్రతి ఒక్కళ్ళ పెళ్లి అయింది, గిత్త తిల్లు ఉంది వాళ్ళకి. అది చాలా బాధ కలిగింది నాకు. నిరుపేద వ్యక్తికి ఇల్లు కావాలి, ఇల్లు ఏదన్నా నిరుపేద వ్యక్తి 1 రూపాయి సాయం చేస్తే ఏమైందంటే, నేను నిరుపేదని కాబట్టి చెప్తున్నా, అప్డేట్ అవుతాడు. అప్డేట్ గా కనీసం ఆయన తిన్న పిల్లల్ని చదివిపించుకుంటాడు అనే ఉద్దేశంతో అర్హులైన వారికే, డబ్బులకు కాకుండా అర్హులైన వారికి ఎట్టి పరిస్థితుల్లో ఏ పని చేయించినా, పని చేపిస్తున్నగా నాకు రూపాయి అని అయితే అడగను. దాని పరంగా నేను రాసిస్తా. నీకు అర్హత ఉందా, ఖచ్చితంగా నీకు ఎవ్వరు ఏ పైరవాళ్ళు చేయాల్సిన అక్కర్లేదు, నీ ఇంటికి వస్తుంది. అది నువ్వు ఇంటికి అడగకుండా నీ ఇంటికి వచ్చే విధంగా చూసుకుంటానా. అదే విధంగా 24 గంటలు by 7 ఏ నైట్ అయినా వచ్చి నన్ను లేపొచ్చు. ఏ నైట్ అయినా, నైట్ అయిందిగా పోయి లేపొచ్చో లేపకూడదు అలాంటిది ఏం లేదన్న. గ్రామ ప్రజలకు ఆపతుందా, ఎంత లెక్కనైనా వస్తా. అదే విధంగా ఇంకో మాటనా, నా గ్రామానికి మేలు జరిగే విషయం వల్ల ఎంత పెద్ద అధికారి కాడికైనా పోయి కొట్లాడి తెచ్చుకుంటా నా ఊరికి నిధులు. ఓకేనా, అది నా ఎజెండా అంశాలను. ఇది ఒక్కసారి గమనించుకొని మా గ్రామ ప్రజలు నన్ను గెలిపిస్తే, ఊరి అభివృద్ధి చేయకపోతే 2 సంవత్సరాలలో మీ మీడియానే పిలిపించి మీ ముంగల్నే రాజీనామా చేసి వెళ్ళిపోతున్నా. ఓకే అన్న. అయితే ఇప్పుడు మొత్తం ఓటర్స్ ఎంత మంది? 970 అన్న, 72 972 82 81 అయితే 9 మంది చనిపోయారు. 772 మొత్తం ఎన్ని వార్డులు? 8 వార్డులు అన్న. 8 వార్డులు. ఓకే, ఇప్పుడు మీకు గుర్తు ఏంది? ఇప్పుడు బ్యాట్ గుర్తు. బ్యాట్ గుర్తు. బ్యాట్. ఓకే. ఇప్పుడు ఇన్ని మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో దగ్గర ఒక 15 దాకా ఏమున్నాయి కదా అన్న. గెలిచిన తర్వాత 15లో మొదటగా అంటే మొట్టమొదటిసారిగా నువ్వు చేయాల్సిన పని ఏది ఉందనంటే ఫస్ట్ ఏం చేస్తారు? అలా వాటర్ అన్న. వాటర్ ద్వారా ఏమైందంటే, ప్రతి ఒక్క కాలువకు నీళ్లు పారితే అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి చెందితే పిల్లల్ని పనికి పంపాల్సిన వాళ్ళకు ఉండదు. అప్పుడు నేను చెప్పిన మాట వింటారు. పిల్లల్ని 1 గంట సేపు నా కాడ కూకోబెడతారు. నేను నా భార్య చదువుకుంది, నేను కాకపోతే నా భార్య తీసుకుంటాను క్లాసు, నా భార్య కాకపోతే నేను తీసుకుంటాను. కాకపోతే ఇంకా డబ్బులు పెట్టి తప్పించుకొని ముంగ చదువుకు అయితే ఇంపార్టెంట్ ఇస్తాం అన్న. నీరు ద్వారా వాళ్ళకి పని దొరుకుతుంది, పని దొరకడం ద్వారా పంటలు పండుతాయి, పంటలు పండడం ద్వారా పిల్లల్ని అటు పంపరు, పనులకు పంపరు. ఏముందన్న, లేస్తే ఇసుక తట్ట పార పట్టుకొని పిల్లలు వెళ్ళిపోతారు. అది ఉండొద్దు, పిల్లలు చదువుకోవాలి. విన్నారు కదా, యువకుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ఇలాంటి దమ్ముండాలి. ఒక గ్రామంలో తనే మేనిఫెస్టో తయారు చేసుకున్నాడు. తన ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్యలన్నిటిని కూడా ఒక మేనిఫెస్టో రూపంలో ఈరోజు పోటీలో దిగుతా ఉన్నాడు. ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు. ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే 1 రూపాయి పంచడానికి నాకు అక్కడ రూపాయి లేదు. కాకపోతే నేను పేదవాడిని, చదువుకున్న వాడిని, నేను నా భార్య లోకల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా చదువు చెప్తామని చెప్పేసి ఒక గొప్ప మాట చెప్పడం జరిగింది. అంతేకాదు తన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా ఉన్న తప్ప ఒకటంటే ఒక అంశం కూడా ఇందులో నుంచి తీయడానికి వీలు లేకుండా ఉన్నది. 24 hours by 7 తను గ్రామానికి సేవ చేస్తాను, నేను గ్రామంలోనే ఉంటానని చెప్పేసి గొప్ప మాట చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ 2.5 సంవత్సరాల్లో నేను గనక నా ఆస్తులు గనక ఏమైనా పెరిగినా, నేను గనక ఏమైనా చేయకపోయినా, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయకపోతే రెఫరెండానికి కూడా వస్తానని చెప్పేసి ఒక గొప్ప మాట కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ గ్రామంలో చూసుకోవచ్చు, పాలెం గ్రామంలో చాలా మంది ఓటర్స్ ఉన్నటువంటి మనకు సంఖ్య కనపడతా ఉంది. ఇక్కడ ఈ ఓటర్లు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు, మామిడి కోటేశం అనే వ్యక్తి చాలా చక్కటి పిల్లగాడు, మంచిగా చదువుకున్న వ్యక్తి, తన ఆలోచనలు కూడా మా గ్రామానికి చాలా అనుకూలంగా ఉన్నాయి, తను చేస్తాననే మాటలు కూడా గొప్ప మాటలు కూడా చెప్తా ఉన్నాడు. ఫస్ట్ నుంచి కూడా పిల్లగాడు చదువుకున్న అబ్బాయి అని చెప్పేసి ఇంత చిన్న వయసులో తన రాజకీయం గురించి ఆలోచించడం అంటే ఒక గొప్ప సందేశమాత్మకంగా ఇచ్చేటువంటి ఈ ఆత్మ. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి తన బ్యాట్ గుర్తుగా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సీరియల్ నెంబర్ వచ్చేసి 3వ నెంబరు. ఆ బ్యాట్ గుర్తుగా వాళ్ళు పోటీలో నిలబడుతున్నాడు. ఇట్లాంటి స్వతంత్ర అభ్యర్థిని కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఎంత మేరకైనా ఉన్నదని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే యువత చాలా మంది గ్రామాలలో తర్వాత అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, చాలా మంది అంటే పోటీలో నిలబడ్డ వాళ్ళు మేము 1000 రూపాయలు ఇస్తాం, 2000 ఇస్తాం, 10,000 పంచుతాం, కోటర్ సీసాలు, బీర్ సీసాలు, చీరలు పంచుతాం అని చెప్పేసి చాలా మంది ముందుకు రావడం జరుగుతుంది. కానీ
ఒక యువకుడు చదువుకున్నవాడు ఊర్లో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని కూడా ఒక మేనిఫెస్టో రూపంలో పెట్టి ఓటుకు నేను ₹1 కూడా ఇవ్వను, ఆ పేద ప్రజలు నాకు అండగా ఉన్నారు, నాకు బలంగా ఉన్నారు, ఊర్లో మరీ ముఖ్యంగా చూసుకుంటే డ్రైనేజ్ సమస్య కావచ్చు, విద్యుత్ స్తంభాలు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నేను దగ్గరుండి చేస్తాను, ఒకవేళ చేయకపోతే రెఫరెండానికి వస్తానని చెప్పేసి బలంగా చెప్పడం కూడా జరుగుతుంది. కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్, పాలెం.